లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు అందాల భామ ఖుష్బూ. తమిళ్తో పాటు తెలుగులోను సూపర్ హిట్ సినిమాలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు చాలా బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాల్లో రాణిస్తూనే అడపదడప సినిమాలు చేస్తున్నారు. అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఖుష్బూ. అలాగే పలు టీవీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఖుష్బూ భర్త గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన మరెవరో కాదు, ప్రముఖ నటుడు, నిర్మాత సుందర్ సి. ఆయన హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన అరన్మాన్ నై సినిమాలో నటిస్తూ నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ సిరీస్లో 3 సినిమాలు రిలీజ్ అయి మంచి విజయాలు అందుకున్నారు. ఇప్పుడు అరన్మాన్ నై 4 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు బాగ్ అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ రోజు అంటే ఫ్రైడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లో మూవీ టీం పాల్గొంటున్నారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుందర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన భార్య ఖుష్బూ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. తనకు పిల్లలు పుట్టారని తెలిసి ఖుష్బూ చాలా కుమిలిపోయిందని అన్నారు. సుందర్ శ్రీ, నేను చెప్పేది పెళ్లికి ముందు జరిగిన విషయం. అప్పుడు ఖుష్బూ అనారోగ్యానికి గురైంది. అయితే ఆమెకు పిల్లలు పుట్టరని ఓ వైద్యుడు మాతో అన్నాడు. అది విని ఎంతో బాధపడింది. తనలో తాను కుమిలిపోయింది. అప్పుడు నన్ను వేరే పెళ్లి చేసుకోమని ఖుష్బూ ఏడ్చింది. కానీ నేను పిల్లలు పుట్టకపోయినా సరే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ మమ్మల్ని దేవుడు మరోలా దీవించాడు. మాకు అవంతిక, ఆనందిత అనే 2 కూతుళ్లను ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.